అప్పులపై శాసనసభను ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్కు అనుమతి ఇవ్వాలని సభాపతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేష్, చెప్పండి, ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్కు అనుమతికి సంబంధించి పూర్తి వివరాలేంటి? బ్రేక్ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ముఖ్యమైన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిశారు. దానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా అప్పులు, ఆ వడ్డీలకు సంబంధించి ప్రభుత్వం సభ ద్వారా ప్రజలను సభను తప్పుదోవ పట్టిస్తుంది కాబట్టి ఆ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని ఆ స్పీకర్ ను కోరుతూ నోటీసు ఇచ్చారు. ప్రధానంగా ఇటీవల ఆ ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో ప్రభుత్వం చెప్పినటువంటి, ముఖ్యంగా బట్టి విక్రమార్క సభలో చెప్పిన వివరాలన్నీ కూడా తప్పని చెప్పి తేటతెల్లమైంది. కార్పొరేషన్ అప్పులు, ఇతర సంబంధించిన అప్పులు, గ్యారంటీలను కూడా అప్పులుగా ఇచ్చి వీటన్నిటిని కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు అనే విధంగా ప్రజలను సభను తప్పుదో విట్టి చెప్పే విధంగా ఇచ్చారు. కాబట్టి అవిశ్వాసన తీర్మానంగా హక్కుల ఉల్లంఘన కింద దీన్ని పరిగణించాలని స్పీకర్ ని కోరారు. గతంలో 2012-14 సమయంలో గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు తానే స్వయంగా ఇలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ పరిగణలోకి తీసుకున్నారని కేటీఆర్ స్పీకర్ వివరించారు. కాబట్టి గతంలో నాదెండ్ల మనోహర్ గతంలో అంతకుముందు ఉన్న స్పీకర్లు అనుసరించిన సంప్రదాయాలను కూడా పరిగణలోకి తీసుకొని బట్టి విక్రమార్క పైన ప్రివిలేజ్ మోషన్ తీసుకోవాలని, నోటీస్ ఇవ్వాలని చెప్పి కోరారు. అదేవిధంగా ఇప్పుడు కొద్దిసేపట్లో మళ్ళీ సభ ప్రారంభం అవుతుంది కాబట్టి ముఖ్యంగా లగచర్ల అంశాన్ని పైన వెంటనే తాము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని తీసుకొని వాటన్నిటిని కూడా చర్చ జరపాలి. ఎందుకంటే లగచర్లలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సందర్భంలో దానిని పక్కన పెట్టుకొని పర్యాటకం పైన ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. పర్యాటకం కన్నా లగచర్ల ముఖ్యమని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, ఇతర వారందరూ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వారికి సంబంధించిన హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, ఓడిపోయిన నేతలను కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు వాటన్నిటిని కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ 3 అంశాలపైన సీరియస్ గా తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. కొద్దిసేపట్లో జరగనున్న బీఏసీ సమావేశంలో కూడా ఈ అంశాలపైన పట్టుబట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ధన్యవాదాలు రాజేష్.